9:51 తుదిశ్వాస విడిచారు. సో ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ యాక్చువల్గా చాలా బాధపడుతున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రధానమంత్రి అయితేనేమి, సో అన్ని రాష్ట్రాల సీఎంలు అందరూ కూడా తమ వేరు విధాలుగా సంతాపం తెలియజేశారు. సో అదేవిధంగా ఈరోజు మన మియాపూర్లో ఈ సంతాప సభ చెప్పాలంటే ఆయన జీవితం మనకి చాలా ఓనమాలు, చాలా పాఠాలు నేర్పుతుంది. ఏ విధంగా అంటే ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో ఆయన దగ్గర డబ్బులు లేక పస్తులుండి సో తినక అంత కష్టపడి చదువుకొని పివి నరసింహరావు గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆర్థిక మంత్రిగా చేసి ఒక ఆర్థిక సంస్కరణని దేశంలో ప్రవేశపెట్టారు. సో అది ఎప్పటికీ ఈ భారతదేశంలో ఉన్న రోజులు ఎప్పటికీ అది చిరస్మరణీయంగా ఉంటుందని, సో ఆయన ఆదర్శంగా తీసుకొని మనం కూడా అలాగే ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ స్వర్గస్థులైన వారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, కేంద్రంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. వరల్డ్ బ్యాంకులో పనిచేశారు. 1991 సంవత్సరంలో పివి నరసింహారావు గారు ప్రధాని పదవిని అలంకరించిన తర్వాత మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా అస్తవ్యస్తంగా ఉన్న టైంలో ఆల్రెడీ ఉదయ్ గారు చెప్పారు, సార్ చెప్పారు, ఆయన సంస్కరణలు పేదవాడు బాగుండాలి, దానికి ఏమి ఇచ్చేస్తే బాగుంటుందని ఈ గ్యాస్ కనెక్షన్స్కి సబ్సిడీస్ ఇవ్వడం అయితేనేమి, క్రూడ్ ఆయిల్ ధర మనం గవర్నమెంట్ భారతదేశం నుంచి ఇక్కడికి తీసుకొని విదేశాల నుంచి కొనుక్కొని దానికి 80 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంత 130 రూపీస్ డాలర్ ప్రైస్ ఉన్నా కానీ పెట్రోల్ ధర పెంచుకుంటా. ఎందుకంటే పెట్రోలు, డీజిల్ ఇవంతా కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు, సామాన్య ప్రజలు ఎక్కువ వాడతారని వాళ్ళకి ఏమాత్రం ఆయిల్ ఛార్జెస్ అవి పెంచకుండా ఎంతో నియంత్రణతో సాగించి భారతదేశాన్ని పురోగతి చెందడానికి ఎన్నో విధాలు కృషి చేశారు. అదేవిధంగా ఈ రోజులాగా ఈ భారతీయ జనతా పార్టీ చేసినట్టు ఎప్పటి నుంచో నిర్మించుకున్నటువంటి పరిశ్రమల్ని అమ్ముకుంటూ చేయలేదు. ఉన్న వ్యవస్థల్ని కాపాడుకుంటూ వ్యవస్థల్ని నిలదొక్కి తెలంగాణ రావడానికి కూడా బాగా సపోర్ట్ చేశారు. ఈ విధంగా బాగానే మనకి తెలంగాణ రావడానికి కూడా కాంగ్రెస్ మనకి మన మన్మోహన్ సింగ్ గారు, సోనియా గారు బాగానే కృషి చేశారు. స్వర్గస్థులైనటువంటి రోజు ఈరోజు చాలా పవిత్రమైనటువంటి, ఎందుకంటే కాంగ్రెస్ సేవ చేశారు. ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, తర్వాత ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆర్థిక శాస్త్రాన్ని బాగా చేశారు. అభివృద్ధి కాపాడైనటువంటి మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా బాగుంటుందనేది వాళ్ళ యొక్క ఆచరణ వాళ్ళ యొక్క సేవ. స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే, ధూర్తులే అసురులై పురకలేస్తుంటే